Next assignment in Photoshop, Novamind AI. సో ఇదేంటంటే స్టార్టప్ కంపెనీ, ఏఐ స్టార్టప్ కంపెనీ. దానికి సంబంధించి లోగోని మనం చేద్దాం. ఇంతకుముందు కూడా ఫోటోషాప్ డిజైన్స్ నేను క్లాసెస్ చెప్పాను. అవి ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ చెప్పిన వర్క్స్ అనమాట అవి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ, ఏఐ ఈ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత మన డిజైనింగ్లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి కదా. సో లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణంగా మనం డిజైన్స్ అన్నది మళ్ళీ నేను కొన్ని చేంజెస్ చేశాను అసైన్మెంట్స్లో, స్టూడెంట్స్ అసైన్మెంట్స్లో. సో అవి మీకు వరుసగా నేను క్లాసెస్ అనేవి చెప్తాను. సో ఫస్ట్ ఇది నోవమైండ్ ఏఐ, ఇది ఏఐ స్టార్టప్ కంపెనీ అనమాట. ఇది ఆల్రెడీ నేను లోగో అన్నది చేసి పెట్టాను. సో దీని మళ్ళీ ఒకసారి నేను చేస్తాను, మీకు చూపిస్తాను. సో పర్టికులర్గా ఈ కలర్స్ కానీ ఈ లోగోని ఇలా తయారు చేయడానికి, ఈ ఫాంట్ యూజ్ చేయడానికి ఈ ఆర్బిట్రాన్ బోల్డ్ మాంటెసెర్రాట్ మీడియం. సో ఇది నోవమైండ్ అన్నది మెయిన్ ఆర్బిట్రాన్ బోల్డ్ యూజ్ చేశాను. కింద ఈ బేస్లైన్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బియాండ్ లిమిట్స్ అనేది మాంటెసెర్రాట్ మీడియం, అండ్ ఈవెన్ ఏ కూడా అదే వాడాను. ఓకే, ఈ కలర్స్కి మీనింగు, ఈ షేపు హెక్సాగాన్, ఈ షేప్ ఇలా తీసుకోవడానికి రీజన్ మనకి ఏంటంటే చూడండి, ఫాంట్స్ ఏంటంటే ఆర్బిట్రాన్ బోల్డ్ వాజ్ చూజన్ బికాజ్ ఇట్ ఈస్ జియోమెట్రిక్ ఫ్యూచరిస్టిక్ ఫార్మ్స్ రిప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో ఈ ఫాంట్ యూజ్ చేయడానికి రీజన్ అనమాట. అండ్ కింద బేస్లైన్ Montserrat was chosen for the baseline because it provides excellent readability and balances the highly technical character of Arbitron. Together, they create a brand identity that feels futuristic and trustworthy. So, ఇదన్నమాట ఫాంట్స్ని వాడడానికి కారణం. నెక్స్ట్ ఇక్కడ ఈ కలర్స్, ఇంతకుముందు మనం కలర్ థియరీ చెప్పుకున్నాం. ఓకే, ఈ బ్లూ ఏంటంటే హానెస్ట్, ట్రస్ట్, లాయల్టీకి యూజ్ చేస్తాం. ఈ పర్పుల్ కలర్ ఏంటంటే క్రియేటివిటీ, సో ఇన్నోవేషను, సో ఇలాంటి వాటికి క్రియేటివిటీకి పర్టికులర్గా యూజ్ చేస్తాం కలర్ యాజ్ పర్ కలర్ థియరీ అనమాట. సో ఈ రెండు కలర్ కాంబినేషన్లో నేను తీసుకున్నాను. అండ్ అఫ్కోర్స్ ఈ హెక్సాగన్ షేప్ కూడా ఏంటంటే టెక్నాలజీని, అంటే హనీబీకి దానికి వాడుతుంటాం సెల్స్కి, అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ హనీబీ సెల్, టెక్నాలజీని కూడా సింబలైజ్ చేస్తూ మనం వాడతాం అనమాట, రైట్. సో కాబట్టి నేను ఆ షేప్ని తీసుకున్నాను. అండ్ ఎన్ షేప్ కూడా నేను అలాగే ఆర్బిట్రాన్ బోర్డ్లో నుంచే నేను తీసుకొని దాన్ని కొంత నేను చేంజెస్ అనేవి మాడిఫికేషన్ అనేది చేశాను అనమాట, రైట్. సో ఇది దీని వెనకాల థియరీ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దీన్ని మళ్ళీ మనం రీక్రియేట్ చేద్దాం. సో నేనేం చేస్తానంటే ఓ న్యూ ఫైల్ తీసుకుంటున్నాను, A4 సైజు. సో వెర్టికల్గా అయినా హారిజాంటల్గా అయినా తీసుకోండి. సో నేను హారిజాంటల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేయండి. సపోజ్ ఫర్ టైమింగ్ ఐమ్ గివింగ్ లోగో. తర్వాత నేను చేంజెస్ చేసుకుంటాను. ఇక్కడ మిల్లీమీటర్స్ అయితే ఉంది కదా, అంటే A4ని మిల్లీమీటర్లలో ఉంచుకోండి, లేదంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు ఇంచెస్లోకి. ఓకే, సో ఇది ప్రింటింగ్ కాబట్టి, ఓకే, సో ప్రింటింగ్ కాబట్టి ఇది రిజల్యూషన్ అన్నది 300 రిజల్యూషను. అండ్ RGB కలర్ కాకుండా మనం CMYK పెట్టుకోవాలి. అండ్ 8-bit ఛానల్ అండ్ క్రియేట్ దిస్ ఇస్ ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ హెక్సాగన్ ఒకటి క్రియేట్ చేద్దాం. చూడండి, ఇక్కడి నుంచి నేను ఈ పాలిగన్ షేప్ తీసుకుంటున్నాను. తీసుకొని నేను షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రా చేసి అండ్ ఆల్ట్ యూజ్ చేశాను. ఓకే, మనకి ఈ 6 షేప్స్ వచ్చేసినాయి చూడండి. ఓకే, సో 1 2 3 4 5 6 హెక్సాగన్. ఇది నేను ఆల్రెడీ కలర్ అన్నది ఇంతకుముందు నేను చేస్తున్నాను కాబట్టి ఆ కలర్ని అది ఆటోమేటిక్గా తీసుకుంది అది. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి ఈ కలర్ కాంబినేషన్లో తీసుకోవచ్చు. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్ని
ఇలా చిన్నది చేస్తున్నాను. ఓకే. సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. సో దీని మీద ఇలా క్లిక్ చేశాను, ఇది ఓపెన్ అయింది. సో ఈ కలరు సపోజ్ మనం ఈ కలర్ తీసుకున్నాం అండ్ ఈ కలర్ని అంటే ఆల్రెడీ నేను ఇది చేసిందే కాబట్టి సో నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆ పాయింట్లో నేను దీన్ని తీసుకుంటున్నాను. రైట్. సో ఓకే అనండి, వచ్చేసింది. ఓకే, దీన్ని ఎందుకు ఇక్కడ ఇది గ్లో ఉంది, ఇక్కడ ఎందుకు ఇది గ్లో లేదంటే యాక్చువల్గా ఇది ఆర్జీబీ కలర్స్లో ఉంది, ఇది సిఎంవైకేలో ఉంది. ఎందుకు అలా చేశానంటే ఇది ఓన్లీ డిస్ప్లే కోసం. అట్ ప్రజెంట్ నేను చేస్తున్నది ఏంటంటే లోగో అన్నది ప్రింటింగ్ కోసమే, కానీ సిఎంవైకేనే యూజ్ చేయాలి ప్రింటింగ్కి. కానీ ఇది ప్రజెంట్ మనం ప్రింటింగ్కి దేనికి యూజ్ చేయట్లేదు కాబట్టి నేనేం చేశానంటే డిస్ప్లే కోసం కాబట్టి ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే కాబట్టి నేను టైమింగ్ ఏం చేశాను ఆర్జీబీలో పెట్టుకున్నాను. ఓకే, కానీ చేసేటప్పుడు ఏంటంటే హ్యాబిట్ అన్నది ప్రింటింగ్ కోసం కాబట్టి సిఎంవైకేలోనే పెట్టుకోవాలి. ఓకే, సో డన్. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఎన్ని మనం క్రియేట్ చేద్దాం. సపోజ్ దీన్ని లాక్ చేసేద్దాం అండ్ టెక్స్ట్ టూల్ తీసుకొని ఎన్. సో ఇందులో నాకు ఏంటంటే ఆర్బిట్రర్ బోల్డ్. ఓకే, ఇందులో నేను ఎన్ అన్నాను, ఎన్ వచ్చింది. దీన్ని కంట్రోల్ టీ అన్నాను, ట్రాన్స్ఫార్మ్ టూల్. సైజ్ అన్నది పెద్ద వచ్చింది. సో దీన్ని సెంటర్లో పెట్టండి, ఇలాగా. ఇలా పెట్టండి, ఇలా పెట్టేసేయండి. ఓకే, సో నెక్స్ట్ దీనికి కూడా ఏం చేద్దామంటే కలర్ ఇచ్చేద్దాం. చూడండి, దీని మీద ఇలా క్లిక్ చేశాను. సో సపోజ్ మనం దీనికి మనం గ్రేడియంట్ డైరెక్ట్గా టెక్స్ట్కి మనం గ్రేడియంట్ ఇవ్వలేం. సో దీన్ని ఏం చేయాలంటే రేస్టైజ్ అయినా చేయాలి, లేదంటే స్మార్ట్ ఆబ్జెక్ట్ కింద చేంజ్ చేయాలి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే టైం బీయింగ్ రేస్టైజ్ చేస్తున్నాను. సో రేస్టైజ్ టైప్ రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద రేస్టైజ్ కొట్టండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, కంట్రోల్ పట్టుకొని ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేయండి. సెలెక్ట్ అయింది. సో సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ షేప్స్ని మనం కట్ చేయాలి ఇలాగా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఎస్, ఈ కలర్ అనేది ఆల్రెడీ ఉంది. సో నేను ఇలా అప్లై చేశాను. ఎస్, ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్లో రావట్లేదు. కారణం ఏంటంటే మనం తీసుకున్నది సిఎంఐకి, ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఆర్జీపీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ దీన్ని కంట్రోల్ డి అనేసండి, డి సెలెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలిపి సెలెక్ట్ చేయండి. రెండింటిని కలిపి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అలైన్మెంట్ సెంటర్ పెట్టేసండి. అఫ్కోర్స్ ఇది సెంటర్లో ఉంది. నెక్స్ట్ ఏం చేస్తానంటే దీని థిక్నెస్ని ఈ ఎన్ షేప్లో హాఫ్ పెడదాం. ఎందుకంటే రెండు ఈవెన్ థిక్నెస్ ఉండొద్దు. ఉంటే ఏమవుతుందంటే ఈ హెక్సాగన్ షేప్ ఒకటి డామినేట్ చేస్తుంది, ఎన్ అన్నది దాని ఫోకస్ అన్నది తగ్గిపోతుంది అనమాట. సో నేను ఈ ఎన్లో హాఫ్ అన్నది దీన్ని పెడతాను. ఓకే, ఇది ఎంత ఉంది, 70 ఉంది కదా. సో దీన్ని ఒక 35 చేస్తున్నాను. 35 కంటే 40 పెడతాను. ఎస్, డన్. ఇప్పుడు కూడా అలైన్మెంట్స్ అన్నవి చెక్ చేసుకోవాలి. ఎస్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కట్స్ ఇద్దాం. ఈ కట్స్ నేను ఎట్లా ఇచ్చానంటే సో ఫస్ట్ నేను ఈ షేప్ని హెక్సాగన్ ఏం చేస్తానంటే
డూప్లికేట్ చేస్తున్నాను. సో నేను దీన్ని లాక్ చేసేసాను. ఇక్కడికి వచ్చి Ctrl+T ట్రాన్స్ఫార్మ్ టు వచ్చి నేను షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని సార్ నేను డూప్లికేట్ చేయాలి. ఫస్ట్ డూప్లికేట్ చేయాలి. సో Ctrl+J డూప్లికేట్, ఒకదాన్ని లాక్ చేసేస్తున్నాను ఫస్ట్ దాన్ని, సెకండ్ దాన్ని Ctrl+T ట్రాన్స్ఫార్మ్ టు అండ్ షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకున్నాను. సో లోపలికి నాకు సైజ్ అనేది ఇలా వచ్చింది. సో నేను దీన్ని కరెక్ట్గా ఎక్కడ పెడుతున్నానంటే ఈ సైడ్ ఇక్కడ నేను కట్ చేయడానికి ప్లాన్ చేస్తానంట. ఈ షేప్స్ అంటే నాకేంటంటే ఈ షేప్ ఉంది కదా ఇక్కడ, ఈ కరెక్ట్గా దానికి ప్యారలల్గా ఇలా మనకి ప్రాపర్గా కట్ అవ్వాలి. కాబట్టి అదే షేప్ని తీసుకొని నేను కట్ చేస్తాను. ఎస్, ఏం లేదు, నేను సెంటర్ చేస్తున్నాను నేను. ఎస్, వచ్చేసింది. ఎస్, వచ్చింది. సో సెలెక్ట్ చేశాను, లెఫ్ట్ క్లిక్, నాకు 4 సైడ్స్ ఈక్వల్గా వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సపోజ్ ఇలా సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, లోపలిది డిలీట్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఈ మార్కీ టూల్ దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ సెలెక్ట్ ఇన్వర్స్ అనండి. సో సెలెక్షన్ ఏంటంటే మనకి ఇన్వర్స్ అయింది. సో డిలీట్ అనేసండి, డిలీట్ అయిపోయింది. సో Ctrl+D డీసెలెక్ట్. ఇప్పుడు దీన్ని కూడా ఆఫ్ చేసేయండి, విజిబిలిటీ కట్టాను. ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ కట్ చేయాలన్నమాట ఈ పోర్షన్లో. సో మళ్ళీ మార్కీ టూల్ తీసుకుందాం, తీసుకొని ఒక గ్యాప్ని క్రియేట్ చేయండి ఇలా, సమ్ గ్యాప్, రైట్. మనం జూమ్ చేసుకుంటే ఇలా మూవ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి తెలుస్తుంది, రైట్. సో డిలీట్ అనేది ఇది. ఓకే, సేమ్ సెలక్షన్ని మనం ఇక్కడ దాకా తీసుకురావాలి, ఎందుకంటే మళ్ళీ గీయకూడదు, గీస్తే ఏమవుతుంది, సేమ్ సైజ్ రాదు. ఓకే, నేను షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో కొడుతున్నాను, కొంచెం అది మనకి ఫాస్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ జూమ్ చేసి లెఫ్ట్, డన్. ఓకే, అండ్ డిలీట్, అండ్ Ctrl+D డీసెలెక్ట్. పర్ఫెక్ట్, లోగో అన్నది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఈ హెక్సాగన్ షేప్ లోపల ఉంది కదా, ఇంకా అది అవసరం లేదు, దీన్ని కట్ చేయడం వరకే మనకు దాంతో పని అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఈ కింద ఉన్న పాలిగాన్ షేప్ని, సో మనం Ctrl+T అని ట్రాన్స్ఫార్మ్ టూల్ తోటి ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని కొంచెం ఇలా తగ్గించండి. సో మనం ఇలా తగ్గిద్దాం, డన్. ఓకే, దీన్ని లాక్ చేసేయండి. ఎస్, ఇంక ఇది అవసరం లేదు, ఇది తర్వాత దాన్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, ఇవన్నీ కూడా లాక్ చేసేసండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఏం చేయాలంటే ఈ నోవా మైండ్ అన్నది టెక్స్ట్ ఒకటి చేద్దాం. సో ఆర్బిట్రాను నోవా మైండ్, నోవా మైండ్. ఓకే, సో ఈ లోగో చేసినప్పుడు తమ్మనేలు వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఏంటంటే తమ్మనేలు వేసి ఆ తమ్మనేల్ నుంచి, అంటే తమ్మనేల్ మీన్స్ ఏంటి, రఫ్ డిజైన్ అనమాట. అంటే పేపర్ మీద ఫస్ట్ మనం ఏమనుకుంటున్నామో ఎలా కావాలో ఆ డిజైన్ని పెన్సిల్ స్కెచ్ అన్నది వేయాలి. వేసిన తర్వాత దాన్ని సిస్టంలో మ్యానిపులేట్ చేయాలి. ఎస్, డన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను దీనికి ఫుల్ వైట్ ఇచ్చేద్దాం. చూడండి, ఫుల్ వైట్ ఇస్తే మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అన్నది మనకి ఏం కనబడట్లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ అన్నది యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక బ్లాక్ లాగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఈ బ్లాక్ మీదే
ఈ కలర్స్ అనేవి మనకు కనబడతాయి అన్నమాట. సో డెఫినెట్గా మనం బ్లాక్ని బ్యాక్గ్రౌండ్ లాగా వేసుకోవాలి, రైట్. సో నేను ఈ కలర్ వేస్తున్నాను, ఎస్, బ్లాక్. ఇది చూడండి, యాక్చువల్గా ఇది 100% బ్లాక్ కాదు, ఇదేంటంటే డార్క్ బ్లూ షేడ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ బ్లాక్ లాగే ఉంటుంది, కానీ కంప్లీట్ బ్లాక్ ఇవ్వకూడదు. సో మనకి ఈ డార్క్ బ్లూ ఏంటంటే చెప్పాను కదా, మనకి టెక్నాలజీని, తర్వాత ఇన్నోవేషన్ని అండ్ డార్క్ బ్లూ హానెస్ని క్రియేట్ చేస్తుంది, ఓకే, యాజ్ పర్ కలర్ థియరీ. సో నేను ఈ డార్క్ బ్లూ తీసుకున్నాను. చూడడానికి ఇది బ్లాక్ లాగా ఉంటుంది, బ్లాక్ కాదనమాట. సో నేను ఈ కలర్ తీసుకుని ఇక్కడ ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసాను, డన్. సో దీన్ని లాక్ చేసేద్దాం, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ మైండ్ ఉంది. సో దీన్ని కూడా నేను ఈ కలర్ వాడుతున్నాను. చూడండి, ఆల్రెడీ చెప్పాను నేను ఈ కలర్స్ మనం ఎందుకు వాడాలి. ఓకే, నో మైండ్. నెక్స్ట్ కింద ఆ టెక్స్ట్ ఇచ్చేద్దాం, ఇంటెలిజెన్స్ బియాండ్ లిమిట్స్. అన్ని క్యాప్సే. బియాండ్ లిమిట్స్, ఓకే. సో దీనికి పాయింట్ ఏంటంటే సేమ్ ఆర్బిట్రాన్ కాదు. సో ఇక్కడ సెపరేట్ ఫాంట్ ఉంది, మ్యాంటోసెరాట్, రైట్. ఇది క్లారిటీ, రీడబిలిటీని క్రియేట్ చేస్తుంది. అండ్ దీనికి లైట్ కాకుండా మీడియం, ఓకే. సో దీన్ని మనం Ctrl+T ఇలా ఇచ్చేద్దాం. మనం 25 ఇచ్చేద్దాం, ఎస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏ, సో ఇది కూడా సేమ్ ఈ మ్యాంటిసొరెట్టే ఇచ్చేద్దాం. AI. సో నేను ఇక్కడ తీసుకొచ్చి పెడుతున్నాను, ఎస్. సేమ్ కలర్ నేను యూజ్ చేస్తున్నాను. ఓకే, చూడండి కలర్స్ అదే. మీకు ఈ ప్రింటింగ్లో డిఫరెన్స్ ఏంటంటే ఆర్జీబీలో చేసి ప్రింట్ ఇవ్వకూడదు. సో ఇక మనకి ఏంటంటే స్క్రీన్ రెజల్యూషన్ కోసం, స్క్రీన్ ప్రెజెన్స్ కోసం నేను ఆర్జీబీలో చేశాను. యాక్చువల్గా మన ప్రింటింగ్ ఏంటంటే మనం ఇట్లా ఇచ్చుకోవాలన్నమాట, రైట్. సో మనం ఈ కలర్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ కలర్ అన్నది సేమ్ ఉండాలి కాబట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు,
డన్. ఇక్కడ కూడా నేను చిన్న చేంజెస్ చేద్దాం. ఎన్న దగ్గరకు వచ్చి ఇది యాక్చువల్గా ఇక్కడ ఈ కలర్ ఏంటంటే పర్ఫెక్ట్గానే ఉంది, కాకపోతే మనం కొంచెం గ్లో అన్నది క్రియేట్ చేసేటట్టు ఉండాలి. ఎస్, సో ఇట్స్ ఓకే. అండ్ అప్లైయింగ్. ఓకే, ఇట్స్ ఫార్ బెటర్, రైట్? కంట్రోల్ డి సెలెక్టర్. అండ్ ఈ చుట్టూ ఉన్న హెక్సగన్ షేప్ కూడా మనం అదే ఇద్దాం. సో ఇక్కడ ఏంటంటే కలరు స్కేల్నెస్ అనమాట ఇది. సో నేను ఇది ఒక 60% అలా ఇచ్చాను. సో ఇక్కడ ఏంటంటే కలర్స్ అనేవి సరిగ్గా మిక్స్ అయినట్టు ఏం కనిపించట్లేదు. సో దీన్ని మనం 60% ఇద్దాం. ఓకే, ఓకే. ఇక్కడ మన కలర్స్ ఏంటంటే ఇప్పుడు కొంచెం బ్రైట్గా కనబడుతుంది. ఓకే, సో ఇది మనం ఒక ఏఐ స్టార్టప్ కంపెనీకి సంబంధించిన ఏఐ కంపెనీకి మనం లోగోని క్రియేట్ చేసినట్టు. సో మొత్తం సెలెక్ట్ చేసుకొని మనం సెంటర్ చేసేసాను. ఓకే, సో దీన్ని పైకి తీసుకొచ్చేయండి, ఎందుకంటే మనం సెంటర్ అప్లై చేసాం కాబట్టి ఇదంతా సెంటర్కి వచ్చేసింది. కానీ ఈ ఏఐ అన్నది ఏంటంటే ఇక్కడ ఉండాలి. ఇది ఓకే. ఇప్పుడు కూడా లోగో చేసిన తర్వాత చిన్న సైజులో చూసుకోవాలి. ఇలాగా సపోజ్ ఇది విజిటింగ్ కార్డు మీద, బిజినెస్ కార్డు మీద ప్రింట్ అయితే ఎలా కనబడుతుంది అంటే అక్షరాలు అనేవి రీడబిలిటీ ఉండాలన్నమాట. మనం ఎప్పుడు కూడా పెద్దది చూసి ఇది కరెక్ట్గా ఉందని అనుకోకూడదు, ఎందుకంటే ఇది ప్రింట్ అయినప్పుడు బిజినెస్ కార్డు మీద అంటే స్మాల్ సైజ్ బిజినెస్ కార్డు 3.5/2 ఇంచెస్ ఉంటుంది కదా, ఆ సైజ్ మీద లోగో ఇంత వచ్చినప్పుడు కూడా అక్షరాలు అన్నవి రీడబిలిటీ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మనం లోగోని తయారు చేసుకున్నాం అనమాట. ఓకే, నోవో మైండ్ ఏ ఇంటెలిజెన్స్ బియాండ్ లిమిట్స్.